రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంటి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీలకు అదానికో జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నుతుంది. ఒక్కొక్క అభినయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతటదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా, సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము ఏది అబద్ధం, ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు.
8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. మరి ఏం ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికీ 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2,000 మంది ఉద్యోగాలు. అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2,000 మంది, దాదాపు 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఎవరి ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడాడు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకులు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? అడుగుతున్నాం. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం? మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏం ఒరగబెట్టారు వాళ్ళు? మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున 34,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ స్టీల్లో. మరి ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం 23,000 మంది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 34,000 ఉద్యోగాలను కాస్త 23,000కు కుదించింది. అది సరిపోదన్నట్టు మొన్న 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇంకొక 5,000 మందిని ఇంకో 3,000 మందిని తీసేస్తారట. పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బీఆర్ఎస్ ఇప్పించి ఇంకో 2,000 మందిని తీసేస్తారట.
అంటే ఈ లెక్కన 34,000 మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం 16,000 మంది కూడా పని చేయకూడదు. ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది. కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం చేయొచ్చు, కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా? 4 కిలోమీటర్. ఏమైందన్నా హిందుస్థాన్ జింక్? ఏమైంది? అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ, 8,000 మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో. దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్కి అమ్మేస్తే ఏం చేసింది? వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా? 8,000 ఉద్యోగాలను నిలిపిందా? మొత్తం 8,000 మందిని పీకేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో కూడా. దీనికి ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని, మోడీ గారిని డిమాండ్ చేస్తుంది 2,000 మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో ఆ కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో 3,000 మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులుంటే అంతమందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చెయ్యబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు. ఈ సంస్థ ప్రైవేటీకరణ చెయ్యబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి, ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది, ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ 2,000 మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికే. ఈ డిమాండ్ మీట్ అయ్యేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. విశాఖ ఉక్కు